రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగను దొంగలెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది, కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈరోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకోని చెప్తున్నా. తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు. ఈరోజు మే 6, 2025 నేను మీ అందరు గుర్తు చేస్తున్నా, సరిగ్గా 3 సంవత్సరాల కిందట ఇదే రోజు మే 6, 2022 నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు. రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు, 2 లక్షల రుణమాఫీ చేస్తామని, అట్లాగే రైతు భరోసా 15,000కు పెంచుతామని, అట్లాగే కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని, అట్లాగే రైతు కూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్లో చెప్పి 3 సంవత్సరాలు దాటింది రాహుల్ గాంధీ గారు. అందుకే నేను అంటున్నా, తప్పు చేసింది రాహుల్ గాంధీ, తప్పు చేసింది ఏఐసిసి. దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్లు వాపసు చేయండి, బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఏమంటాడు, ఇక ప్రభుత్వం నడపాలంటే నాతో అయితలేదు, ఇక చందాలు వేసుకుని నడపాలి, తలా ఇంత చందా అయ్యిండ్రి, ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం, ఇక లేకపోతే అది కూడా నాతో అయితలేదు అని చెప్పి ఎత్తేస్తాడు. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, మొదటి రోజే చెప్పిండు, చిన్న వయసులో అవకాశం వచ్చింది, మంచిగా నడుపు. పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీ కాదు. ప్రభుత్వాన్ని నడపడం, ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి, లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు. అందుకే యాద్ చేస్తున్నాం మేము, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట. ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో ఇట్లా బీదరుపులు అరుస్తాడు, అప్పు ఉడతలేదు, నా బతుకు ఆగమైపోయింది, మార్కెట్లో నాకు ఏమి పచార లేదు, అపాయింట్మెంట్ దొరకలేదు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అన్నట్టు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని ఒక దిక్కు చెప్తాడు. ఇంకో దిక్కేమో తెలంగాణ రైజింగ్, ఫ్యూచర్ సిటీ, 1,50,000 కోట్లు మూసి, ఇంకోటేందో 50,000 కోట్లు. నేను అడుగుతున్నా, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనా? 420 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు. ముసలోళ్ళకు పెన్షన్లు ఇస్తేందుకు పైసలు లేవు. ఆడపిల్లలకు నెలకు 2,500 అంటివి, దానికి పైసలు లేవు. స్కూటీలు అంటివి పైసలు లేవు. తులం బంగారం పైసలు లేవు. రైతు బంధుకు పైసలు లేవు. దేనికి లేవు, కానీ 1,50,000 కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట. అందుకే ప్రజలు అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు, ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు, నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా చివరిసారి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం, ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాడికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో. అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం, దూషించడం
మానుకోవాలని చెప్పి ఈ అసమర్థ ముఖ్యమంత్రికి చెబుతూ మిత్రులకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే వీ కెన్ కంక్లూడ్. థ్యాంక్ యూ. అన్నా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏమంటే కాగితం ఇస్తా బ్రదర్, నువ్వు జర పంపి ఆయనకు. ఇది పార్లమెంటులో వీళ్ళ కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన అడిగితే మొన్న ఎక్కువ రోజులు కూడా కాదు, మార్చి 31 నాడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యుత్తరం జవాబు. 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది అప్పుల విషయంలో అంటే పైనుంచి కిందికి 24వ ర్యాంక్లో ఉంది. అంటే చాలా మంచిగా ఉంది. మనకంటే 23 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేసినాయి. మరి ఆ 23 మంది ముఖ్యమంత్రులు ఏం మొత్తుకోవాలి రోజు? మనకంటే ఎక్కువ అప్పులు చేసిన వాళ్ళు, మనకంటే ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడాలి మరి ఈయన ఇట్లా మాట్లాడితే? కాబట్టి చేతగాని ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతాం. మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్, మరి ఇవన్నీ హామీలు ఇచ్చే ముందు చేయాలి ఆలోచనలు. ఆ రోజు ఏమన్నారు ఇదే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అన్నాడు, మీకు మరి ఇన్ని హామీలు ఇస్తున్నారు, అడ్డగోలు మాటలు చెప్తున్నారు, ఎట్లా చేస్తారని అడిగితే మాకు చాలా తెలివి ఉంది, మా పార్టీకి 125 సంవత్సరాల చరిత్ర ఉంది, దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ, కాబట్టి ఉద్యోగులే చేస్తాం, పేదవాళ్ళే చేస్తాం, అన్నీ చేస్తాం, సబ్కే లియే సబ్ కుచ్ కరేంగే, అందరికీ అన్నీ. ఇప్పుడు మాత్రం ఏది కాదు మాతోనే మొత్తం చేతులు ఎత్తేసి పారిపోతాం అంటున్నారు. ఈ దివాలా, అందుకే అంటున్నాను నేను, బ్యాంక్రప్ట్ అయింది, దివాలా తీసింది రాష్ట్రం కాదు, దివాలా తీసింది ముఖ్యమంత్రి, మంత్రుల బుర్రలు, కాంగ్రెస్ పార్టీ దివాలా. బాధ్యత గల ప్రతిపక్షంగా మేమైతే ఎవరు సమ్మె చేయాలని కోరుకోం, ఎందుకంటే అది పద్ధతి కాదు. మేము బాధ్యత గల ప్రతిపక్షాలు, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ఉద్యోగులు సమ్మె చేయాలని కోరుకోము, ఆర్టీసీ సోదరులు కూడా సమ్మె చేయాలని కోరుకోము. ప్రభుత్వాన్ని మేము ప్రార్థించేది, విజ్ఞప్తి చేసేది, డిమాండ్ చేసేది కూడా ఏమంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చండి. మీరు ఆర్టీసీ ఉద్యోగులకు హామీ ఇచ్చినారు, ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు, నెరవేర్చండి. వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టమని అడిగి వాళ్ళు ఇవాళ మీరు హామీ ఉల్లంఘిస్తే వాళ్ళు సమ్మెకు పోయే ఒక అనివార్య పరిస్థితి వస్తే దానికి వాళ్ళని నిందిస్తే ఎట్లా? అందుకే సమ్మెకు పూర్తి స్థాయిలో పోకూడదనే మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం ముందుకొచ్చి పరిష్కరించాలని కోరుతున్నాం. ప్రభుత్వం పరిష్కరించకపోతే ఏం చేయాలో మరి తర్వాత మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు బాగా స్థిరంగా ఉందా రాజకీయం? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏది స్థిరంగా ఉంది బ్రదర్? ఆయన కుర్చీ కూడా స్థిరంగా లేదు నిజంగా చెప్పానంటే. అందుకే 43 సార్లు ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏ మనిషి కూడా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం సంతోషంగా లేడు. పోనీ రేవంత్ రెడ్డి అయినా సంతోషంగా ఉన్నాడు అంటే నేను ఆయన ఫ్రస్ట్రేషన్ అంటే మాకు కూడా డౌట్ వస్తుంది. ఆయన నిజంగా ఆయనలో ఒక అపరిస్థితుడు ఉన్నాడు. నేను అసెంబ్లీలో కూడా చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఒక రాము ఉన్నాడు, ఒక రెమో ఉన్నాడు. ఒకడు అట్లా మాట్లాడతాడు, ఒకడు ఇట్లా మాట్లాడతాడు. ఒకడేమో అప్పు ఉడతలేదు అంటాడు, ఇంకోటేమో 1,70,000 కోట్ల అప్పు చేసిండు, నెలకు 10,000 కోట్ల అప్పు చేస్తున్నాడు. అందుకే ఎవరు కరెక్ట్ మాకు అర్థమవుతలేదు. మరి ముఖ్యమంత్రి గారు 18 గంటలు పని చేయబట్టి నేను ఆయన మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. పేపర్లో చూస్తే కానీ తెలియలేదట ఆయనకు సమరం డిక్లేర్ చేసిర్రు అని. ఉద్యోగులు యుద్ధం ప్రకటించిందనేది పేపర్ చూసేదాకా ముఖ్యమంత్రికి తెలియలేదట. మరి 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రికి ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అసంతృప్తి తెలియదా? లేకపోతే ఆయన కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయిందా? ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయం కానీ వాళ్ళు చేసే పోరాటం విషయం కానీ పేపర్ చదివితే కానీ తెలియని వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా?